అలాగే పెదవులను చూసి కూడా మీరు ఎలా చెప్పగలరంటారు? పెదవులు చూసినప్పుడు మనకి ఎగ్జాంపుల్ పుట్టపర్తి సాయిబాబా. ఎప్పుడు కూడా ఆయన ప్రేమతత్వంతో వాయిస్ మాట్లాడేటప్పుడు 2 కూడా చాలా ఫాస్ట్‌గా మాట్లాడుతుంటాడు, స్లోగా మాట్లాడతాడు. మనం మాట్లాడే మాటలు ప్రేమతత్వం అనేటువంటిది ఆ కదలికలో అది రియల్‌గా క్రుయాలిటీ ఉందా, ప్రేమతత్వం ఉందా 2 కూడా మనకు అర్థమవుతాయన్నమాట. ఓకే. ప్రేమతత్వంతో ఎంతటి శత్రువైనా సరే ప్రేమతత్వంతో మనం మాటే మంత్రం అన్నాడు. అవును. సృష్టిలో దాన్ని మించిన మంత్రం లేదన్నాడు. ఆ మాట వలన యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలు ఆగిపోయినాయి. హ్మ్. ఒక స్త్రీ కనుసైగ వలన యుద్ధాలు ఆగినాయి, కనుసైగ వలన యుద్ధాలు జరిగినాయి. అట్లాగే మనం ఎప్పుడైతే ఆ యొక్క లిప్స్‌ని పవిత్రంగా, చక్కగా, నీట్‌గా ఉంచి మనం మంచి ఉచ్చారణ చేస్తుంటామో, దానిలో ఒక తెలియనటువంటి ప్రేమానురాగాలు, ప్రేమతత్వం అనేది ఆ బంగారం మాట మాట్లాడాడురా అంటారు. రైట్. ఆ యొక్క విధానంలో అతనికి ఒక పుట్టుకతో వస్తది. కొంతమంది నేర్చుకుంటారు. హ్మ్. కొంతమంది చూసి తెలుసుకుంటారు. హ్మ్. ఇదంతా అభ్యసించడం అనమాట. ఏది ఏమైనప్పటికీ సద్వాక్యం చక్కని వాక్యాన్ని మాట్లాడినప్పుడు ఉభయతారక మిత్రత్వం అన్నాడు. సంతోషమైనటువంటి, ఆనందమైనటువంటి వాక్యం. బంగారం మాట మాట్లాడావు అని పూర్వీకులు అనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి. ఓకే. వచ్చేస్తున్నాయి జనరేషన్.